ఓం నమ శివాయ. ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమః. అరుణాచలం అంటే అర్థం తెలుసా? అరుణ అంటే వెలుగు, అచలం అంటే చలనం లేనిది కొండ అని అర్థం అన్నమాట. అరుణాచలం కొండ గురించి పురాణాల్లో ఏం చెప్పారో తెలుసా? స్కంద పురాణంలో ఈ విధంగా పేర్కొనబడింది. కృతయుగంలో అరుణాచలం కొండ ఉజ్వలమైన జ్యోతిలా ప్రకాశించేదట. కానీ జీవరాశులు ఆ కాంతిని తట్టుకోలేక కాలక్రమేణా కొద్దిగా రూపం మార్చుకుంటూ త్రేతాయుగంలో స్వర్ణగిరిగా, ద్వాపర యుగంలో రాగి పర్వతంగా పూజలందుకుందట. ఆ తరువాత మూలికలమయమైన అరుణ కొండగా మనకి కలియుగంలో దర్శనమిస్తోంది. ఈ కొండని జ్యోతి స్వరూపం అంటారు. మనకి చూడటానికి అది కొండలాగే కనిపిస్తుంది, కానీ లోపల ఉజ్వలంగా ప్రకాశించే ఒక జ్యోతి స్వరూపం ఉంటుందని స్కంద పురాణంలో చెప్పారు. కాబట్టి అరుణగిరిని శివలింగంగా భావించి చెప్పులతో ఆ గిరి ప్రదక్షిణ చెయ్యడం కానీ, చెప్పులతో కొండను ఎక్కడం కానీ చెయ్యరు. కార్తీక పౌర్ణమి రోజు కృత్తికా నక్షత్రాన ఆ అరుణగిరిపై వెలిగించే ఉజ్వలమైన జ్యోతిని చూడాలంటే పూర్వజన్మ సుకృతం ఉండాలి అంటాయి శాస్త్రాలు. మరి ఈ జ్యోతి దర్శనం వెనుక కూడా ఒక పురాణ గాథ ఉంది. ఒకానొకసారి బ్రహ్మ విష్ణువులు మనిద్దరిలో ఎవరు గొప్ప అని చెప్పి కలహించుకోసాగారట. అప్పుడు సాక్షాత్ ఆ మహేశ్వరుడే వీరిద్దరి కలహానికి ఫుల్ స్టాప్ పెట్టడానికి వారిద్దరి మధ్యలో జ్యోతి స్తంభం రూపంలో దర్శనమిచ్చారట. వాళ్ళు ఆ స్తంభాన్ని చూస్తే ఆది కనిపించలేదు, అంతము కనిపించట్లేదు. దాంతో వాళ్ళకి అర్థమైపోయింది ఎవరు గొప్ప అనేది. సో ఆ జ్యోతి స్తంభమే అరుణాచలగిరిగా స్కంద పురాణంలో పేర్కొనబడింది. ఈ జ్యోతి స్తంభం నుంచి వెలువడ్డ కాంతి పుంజాలే జ్యోతిర్లింగ క్షేత్రాలుగా ఆవిర్భవించాయని పురాణాలు చెప్తున్నాయి. ఇది జరిగింది కార్తీక పౌర్ణమి రోజున కాబట్టి ఈ అరుణగిరి పైన అఖండ జ్యోతి రూపంలో నేను దర్శనమిస్తాను అని చెప్పి ఆ మహేశ్వరుడు వరమిచ్చారు. అందుకే కార్తీక పౌర్ణమి రోజు అరుణగిరిపై వెలిగించే అఖండ జ్యోతిని దర్శించినట్లయితే పాపక్షయం అవుతుందని భక్తులందరి ప్రగాఢ నమ్మకం.